అయిన దాసి గిట్లున్న మనసులు ఎక్కడున్న మైదాకు ముద్దలు మింగుతారానమ్మా దొరసారి అట్లున్న మనసులు మైదాకు ముద్దలు తింటే పుట్టబోయే పిల్లలు తెల్ల ఎర్రగా ఉడతారమ్మా. గిట్లున్న మనసులు మైదాకు ముద్దలు తింటే పుట్టబోయే పిల్లలు తెల్లగా ఎర్రగా ఉడతారు అన్నావు కానీ మీ అవ్వ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ అవ్వ ఏమి తినవచ్చు ఈ గడ్డంలో ఉన్న పందికోలు ఎందుకు పుట్టినావమ్మా? మా అవ్వ గడపలో ఉన్నప్పుడు మా అవ్వ పురుడు తిన్నదట, గా జీడి గింజలు దంచుకొని తిన్నదట, గా సిలిండర్ దానిలో కర్రీగా పుట్టినవ్వా. అయినా మరి మీ అవ్వ గడపలో ఉన్నప్పుడు మీ అవ్వ ఏమి తినవచ్చు, నువ్వు ఇంత తెల్ల ఎర్రగా పుట్టినవమ్మా. అయినా మా అవ్వ కడుపులో నేను ఉన్నప్పుడు మా అవ్వ బొమ్మాయి మిఠాయి తింటే నేను ఇట్లా పుట్టినాట. నాకరికే బూరు మిఠాయి ఊరు మిఠాయి అలాగబట్టి బొమ్మాయి మిఠాయి అలా దిక్కువాలమ్మా. అమ్మ రామ రామ రఘురామ దేవా తల్లికి కళ్యాణే కలిసేరా రేపేమో మా పాయే మాపేమో రేపాయే అంటే తల్లికి ఉంట 9 గడియల గర్భవతి దుపురు ఎంటలు దువరాదు గొడవరాదు సిగురు తప్పల్ల సిగ ముడిసింది మెడ లోపల మాంగళ్యం బారడు తాగినమ్మా. మొక్కుతాన్నా రాయసుడా బతిపోసవ్వా నీ బాంచ నీ కాలు మొక్కుతా చల్ల కొడుకో బిడ్డ బయట పడి నానికి ఆ డోలు కొట్టం పెన్నా తీసుకుపోయి దారుణం చేపించుకో తండ్రి నీ బాంచ రాయసుడా బతిపోసవ్వా చేయించుకొస్తావా? నా బెల్లము నెలకోసారి 2 నెలలకోసారి ఊరికే కూసైతాంది. దాన్ని తీసుకుపోదాం అంటే నాకు వీలైతే దాన్ని తీసుకుపోయి ఎవలాడ తీసుకుపోయి గుండంలో ముంచి దారుణం చేయించి దాన్ని అవ్వగారింట్లో తోలి నువ్వు వచ్చిన ఇల్లు అయ్యో నేను చెల్లెనైతే కాదురా చెల్లెవా నీ చెల్లె మీద కుక్క లెక్క నేను అట్లా మంది ఉత్సవత్తే పిచ్చిలేసిపోతాడు బాడిగా చెల్లెని పట్టుకొని కట్టాడు ఏం పని రా పెట్టుడే వండి పెట్టు నాకు అసలే రాదురా నేను నేర్పుతా కదా ఎప్పుడు ఎన్ని గంటలకు రో తెల్లరంగా 3 గంటలకు రా ఒక్కొక్క నీ తాడు తెంపుతారా నీ నావు నరుకుతారా నీ దొంగలు కొడతారా నీ వండి పాలు పోతారా నీ అన్నం మొల్లారా నీ మొల్లారా ఒక్కడేసి తెంప బాడికావు చెల్లెని పట్టుకొని పెట్టడం అంటే నీ ఇంట ఫీరిగల్లా చిన్న పెన్నాను ఇప్పుడు తెల్లారాక చెల్లెవు కాదు తల్లి మంత్రస్థానాలు వెళ్ళిపోయి మంత్రస్థానాలు అటువంటి దాచులు వెళ్ళిపోయి మంత్రస్థానంలో కచ్చరా మంత్రస్థానాలు ఇరవచ్చు మంత్రశీలకు అందజేస్తున్నాడు. హర హర
ఓం కాలరా ఉక్కు తాగుతావా బఠానీలు బుక్తావా అంబారు బుక్తావా పాయ చిక్తావా చిక్కుబిడ్డ చిక్కు 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 పాలు ఓ పాలంటారు చెల్లె పాలు మాగుండే మొన్న మరి ఏమైనా అంటే చెల్లె మొన్న గా నిరుడు పేరాక దసరప్పుడు ఒక వాన కాదు చెల్లె ఓ నీ వాన పాడు అడా అప్పుడు వేరే కాలం మొన్న సంత సురువు అయింది కానీ ఇక మొన్న స్టార్ట్ అయింది కానీ ఇక పాలు మాగుండే ఇక నా భర్త లొల్లి పెట్టినా నేనే చేసిన కోపదాపం కింద సర్ది పెట్టుకోని ఇట్లా చేనులో వేరే చెల్లె చేనులో పోయి గిట్లా సాట్ అంత మబ్బు వేసింది గిర్ర తిరిగింది ఒక్కొక్క సిరుకు గవ్వలంత సిరుకు నా సాతి కొట్టి చల్లగా ఎదురగాలి అత్తే ఆ దారి అటే ఇడుచుకెళ్ళింది అసలు ఒక్క సుక్కలు ఒక్క బొట్లు ఎవరు మాగిచ్చేది 70 లీటర్ డబ్బా పోసేది ముల్కనూరు కేంద్రానికి పోసేది ముల్కనూరు కేంద్రానికి అప్పుడు చెల్లె నువ్వు 70 లీటర్ డబ్బా పోసినావు కానీ నువ్వు ఉన్నట్టే నల్లగా ఉన్నాయి ఆ పాలు పాడువాడా మనిషి కర్రీ ఉంటే పాలు కర్రీ ఉంటే ఆయన నీ కంటే సాడు పోయ్యా కొత్త కర్రీ చో అనుకుంటా పొలాల్లో ముద్దించుకునేవు నీ బాంచన అయితే పోసు మాడిపోయిన కంచం కూర్చున్నట్టున్నది నీది అయిపోతుంది నీ తాడు తెప్పితే పొలగడ చూసినా నాకన్నా అయ్యో ఇంకా చూలేసేలో నీ బాంచనే చూడు ఏం మగాడు 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 నీకా నాకేం మగాడు అట్లా కాదు చెల్లె నా చేతులు ఉన్నది మగ పిల్లగాడే అంటన్నా మరి నీ చేతులు ఉన్నది ఎవరే నా దగ్గర ఉన్నది ఆడి వెళ్ళేనమ్మ కోడి నోవులు లోని కొల్లారు మల్లిగడ్డి చెయ్యరాని పూజలు చేసి నువ్వు రాను లోని నిలబాకు నోమరాలు నోవిన పదానికి ఫలితం దక్కింది దేవుడు కావాలని ఎన్నో దేవతల పూజ చేస్తే భగవంతుడు మళ్ళీ కొడుకును మళ్ళీ బిడ్డను వడి కట్టిండమ్మా నోవిన పదానికి ఫలితం దక్కిందని పిల్లగాళ్ళు ఎత్తుకొని జాలారి ఏం లేక నాలుగైదు గంటగానం పొల్లగాడు ఇంతగానం నందెందు తీస్తాను అంటే వాసెల్లే నన్ను తీయకుంటే పొల్లగాలు ఇంత ఇంకా తింటే పొల్ల అయినాక ఎడిపోతారే పుట్ట అంటే పొల్లకు 4 ఇంత దొడ్డు ఉంటాయి ఏమంటది పొల్ల తతకాది కొంటది 4 మంచిగా నీడి తానం పోతే పొల్ల ఎడిపోతారే పుట్ట అంటే నేను కథకాడి పోతాను సాగర్ ఇంటికాడ కథ చెప్తానని చూడబోతాను అంటది పిల్ల శృంగారం లేకున్నా పిల్లపల్ల శృంగారం ఉండాలి వాళ్ళు పట్టి బాలి తల్లికి తలమాల కట్టి ఏవో చెవుల దూరం పెట్టి పొక్కిట్ల పోతా ఉన్నారు తల్లి సీతాల దేవినే అమ్మా అయ్యయ్యో నా గర్భవాసం లోపల ఇద్దరు కొడుకులు తోడ నేను అటువంటి దేవాన దేవతల పూజలు కట్టంగనమ్మా నా గర్భవాసం లోపల సక్కదనాల కొడుకు పుట్టిండు వల్ల ఆ కొడుకు తోడ నాకు బిడ్డ జలం ఎత్తనా అని నా పిల్లల ఎత్తుకున్నదే అమ్మా సిరులకించే సిన్ని నవ్వులే మధుమాణిక్యాలో చీకటి ఎరగని బాబు కన్నులే మనగని దీపాలో
కత్త కొడుక నువ్వు కరిగి పోతావా గాలి కొత్త బిడ్డ నువ్వు అల్లి పోతావా కొడుకుని బిడ్డను ఎత్తుకొని ఆ కన్న తల్లి సంబరపడతాంది సంతోషపడతా అంటే 10-11 రోజులు 21 దినం దగ్గరకు వచ్చానమ్మా అటువంటి నా కొడుకు పల్లె గండాల పుట్టిండ పట్నం గండాల పుట్టిండ అవయ్య రాజుల గండాల పుట్టిండ నా భర్త వచ్చినాక నా కొడుకు బిడ్డకు పేరు పెట్టి తన భర్త రాగా ఎదురు చూస్తున్నదాట అప్పుడు కన్న తల్లి అమ్మా భర్త మధ్య రాగలిగ ఎదురు చూడబట్టనే బ్రాహ్మణుల వీళ్ళు పిచ్చర్లు మా పిల్లలు వాడగండాన ఉంటారు అంత గండాన ఉంటారు పల్లె గండాన ఉంటాం పట్టం గండాన ఉంటాం జలమనామా చూసి పేరు పెట్టు అన్నారు బ్రాహ్మణయ్యా అమాస ముందు వాడు వెళ్ళ ఉడితే లక్ష్మి దేవత అంటారు పున్న ముందు మగవాళ్ళు జన్మిస్తే పున్నమా చంద్రుడు అంటారు అమాస అంటకుండా పున్నం అంటకుండా నీకు 2 పిల్లలు జన్మ ఎత్తిరాలే శివాశివుని గుళ్ళల్లో వరం పట్టంగా నువ్వు నోమిన ఫలానికి ఫలితం దక్కింది 2 పిల్లలు జన్మించిల్లు కొడుకు పేరు శివసేనారాజు పిల్లగాళ్ళ పేరు కొడుకు పేరు శివసేన రాజు బిడ్డ పేరు శివలీల దేవాని పేరు పెట్టిండు శివనీల దేవని పేరు పెట్టి బ్రాహ్మణులు వెళ్ళిపోతాంటే వచ్చిన బ్రాహ్మణులకు ఓటమంటూ దాన ధర్మం చేస్తే ఆ దాన ధర్మం పట్టుకొని ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి సీతాదేవి ఆ కొడుకును ఆ బిడ్డను ఎత్తుకొని సంఘ బావ గట్టి కొడుతున్న వాళ్ళు ఇస్తారు నడవసంక బావ గట్టి ఎడవసన వాళ్ళు ఇస్తుంది జోరాలి జోజో
వేసుకుంటూ పోడపోతున్నట్టున్నాడు. అప్పుడు మాత్రం నేనేమి ఆ తల్లి ఇద్దరు పిల్లలు ఎత్తుకొని గుడి సంఘ బాగా పెట్టి గుడి సవాలు ఇయ్యంగా మన వాగుదని కాలం ఆగదు రోజులాగి అది అటువంటి మాత్రం అనగానే ఒక్కడే పిల్లలు ఒకటి 2 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు ఆ తల్లి అటువంటి సీతాలదేవి ఆ కొడుకు శివసేన రాజు బిడ్డ శివనీల దేవిని కొడుకును కుడి పక్కల బిడ్డను ఎడమ పక్కల వేసుకొని మధ్యలో ఆ తల్లి వండుకున్నది. కన్నతల్లి మధ్యలో పడుకొని నాకు కన్నా ఇంటికుంటే నా కొడుకు మీద నా బిడ్డ మీద కాలే పడుతుందో చెయ్యే పడుతుందో అని సగం నిద్ర చంపుకొని 2 పిల్లలకు సరిపాయం ఇస్తాంది. సరిగ్గా 3 నెలల పిల్లలైన్లా 3 నెలల పిల్లలైనాడు. మరి పండుకున్న కాడ ఆ తల్లి సీతాల దేవికి ఆ తల్లికి ఎటువంటి ఎక్కిళ్ళు పడతారయ్య ఎర్రెర్రి సూపు చూస్తుంది. అటువంటి కుడి పక్కల కొడుకు ఎడమ పక్కల బిడ్డ మధ్యలో ఆ తల్లి సీతాల దేవి అయ్యమ్మయ్యం అయితంది, అగుళ్ళు బుగుళ్ళు అయితంది, దుర్తలు దోసినట్టు అయితంది, కడుపుల నాబ్బెక్కిలు ఇత్తంది. పండుకున్న కాడ ఆ తల్లికి బేలంతరుగా అన్నారా అట్టరా బేలంతరుగా అన్నారా అట్టరా యాగుళ్ళు బూగుళ్ళు అట్టరా అయ్యో ఎర్రెర్రి సూపులు అన్నా చూడవట్టే నాకు 2 కొడుకులు 2 కోడళ్ళు 60 ఏళ్లకు ఎచ్చు 70 ఏళ్లకు తచ్చు ఈ వయసుకు చక్కని కమల పిల్లలు కొడుకులు కన్నా బిడ్డలు కన్నా నేను మాత్రం అనగనియని 4 పిల్లల తల్లిని అయిపోయినది. ఆ తల్లి సొంబుల పడ్డ తల్లి సమ్మును తలవాగు నిండే కాలం వచ్చరా 2 పిల్లల ముంగటేసుకొని తల్లి పక్క పట్టాలు తల్లి చదవట్టే నా ప్రాణం వెళ్ళిపోతే అవ్వలేని పిల్లలన్నా మీరైతరా నా శరీరం లేదేసి నీళ్ళు నా ప్రాణం వెళ్ళిపోదండి. అయ్యలారా యమలారా నన్ను యమలోకం రమ్మని పిలుస్తారు అని నా పిల్లల వీధి ప్రేమ నాకు తీరలేదు, భ్రమ నాకు తీరలేదు. నా పిల్లల 3 నెలల పసి పిల్లల పక్కల వదిలిపెట్టి నేను మీ తోడి వచ్చినట్టయితే నా పిల్లలాగమైతే అయ్యా యమలారో ఓ బిడ్డ, నీ పిల్లలు చిన్నోళ్ళైనా నీ పిల్లలు పెద్దోళ్ళైనా నీకు భూమి మీద ప్రసాదం ఉడిసింది బిడ్డ. భూమి మీద ప్రసాదం ఉన్ననాడు మానవుడు ఇక్కడోడు, భూమి మీద ప్రసాదం ఉడిసిందంటే అక్కడోడు అన్నారు. బిడ్డ పండుగ నాడు ఆకురాలుగా మానక తప్పదు, ఆయుష నిన్నాడు పానం పోక తప్పదమ్మా. నీకు బ్రహ్మదేవుడు 100 ఏళ్ళ ఆయుష రాసి పెట్టలే బిడ్డ. నీ రాత పూర్తయిపోయింది, 60 సంవత్సరాల రాత అయిపోయింది బిడ్డ. రా యమలోకం పోదామని యమధర్మ రాదు. మరి అటువంటి కంట కూడా వీణ కూర్చొని యమపాశం వేసి జీవిని వెగిలిస్తా ఉన్నాడు. రాను రాను నా పిల్లలు పసిపిల్లలు పూనమ్మ గురుకులు బుద్ధి నేర్వలే పువ్వంటూ వాయలని పిల్లల మీదకి తల
తల్లాడుతుంది అది చూసిన రాను రాను అని తల్లాడంగా కత్రి కాడ ఉన్న భరత ఏదే రాజ్యం వేసినమ్మా కచ్చీరు మందు పెట్టి అటువంటి భోజనం వల్ల ఇందాని భర్త కచ్చీరు మందు పెట్టి ఇంటి ముందడికి వచ్చిండు ఇంటి ముందడికి వచ్చిన భర్తని కళ్ళ చూసి ఆ తల్లి కన్నీళ్లు తీస్తుంది ఈ ఆ భర్త అని కళ్ళ చూసి నాదన ప్రాణనాథ ఓ నాదా మూడు ముళ్ళ బంధమయ్యా ఓ నాదో ఏడడుగుల అనుబంధం ఓ నాదా నాదా ఎడవాసి పోతన్న ఓ నాదో ఇక నేను బతకలేనే ఓ నాదా నాదా నీకు తెలవాని తప్పు ఓ నాదో ఒక్క తప్పు చేసినానే ఓ నాదా నా తప్పులు మన్నించు నాదా ఓ నాదో సీతాలదేవి నీకు తెలియని తప్పుడు చేసింది ఉంటాను బామా లంగతనం వేసి నేను వేసింది తప్పంటనవా దొంగతనం వేసి నేను వేసింది తప్పంటనవా బామా నీ గుణం నాకు తెలియదా బామా నువ్వు లంగతనం వేసినా దొంగతనం వేసినా నా భార్య తెలిసే చేసినో తెలియకనే చేసినో అనుకుంటారమ్మా నాదో లంగతనం వేయలే దొంగతనం వేయలే నీకు తెలిసిన తప్పు నాకు ఏ తప్పు తెలియదు కానీ ఆనాడు వాడు ఇళ్ళ కొరకు వర తప్పు చేసిన నాడు వాడు వినవన పాడబడ్డ గుడిలోన జంగమయ్య వచ్చి నాకు బిడ్డ పొలము కొడుకు పొలమీయంగా కమల పిల్లల పొలమీయంగా ఒక్క మాట చెప్పిండు ఓ బిడ్డ నీవు కమల పిల్లలు పుట్టినాక 3 నెలల పిల్లలు అయినాక భార్య భర్తలకు ఎడలేని బాధలు అత్తయో అన్నాడు ఎడలేని శరణత్తయో అన్నాడు ఆ మాటకు నేనేమనుకున్న లోకం మీద ఎంతో మందికి బాధలు వస్తానయి ఎంతో మంది కష్టాలు వస్తానయి కష్టం రానోళ్ళు ఎవరు మంది కష్టాలు వస్తలేవా నాకు అన్న నేను ఒక్కదాన్ని నాకేం కష్టం వస్తుంది మరి ప్రజలకు రాని కష్టాలు నాకే కష్టం వస్తుంది అనుకున్నా ఇక గుడికాడి మాటలయ్యా ఓనాడు నాదా నీకు చెప్పలేదే ఓనాడా నాద నేను బతకలేనే ఓనాడు ఇద్దరు పిల్లలు తీసే అమ్మలారా భర్త చేతుల్లో పెట్టే సీతాలదేవి సాదుగుడ్డ పుణ్యమయ్యా ఓనాడా సంపుగుడ్డ ప్రాపమయ్యా ఓనాడు మన పిల్లల పేరుగునే మన పిల్లల కీర్తికిదే నా తల మీద బరువు నీ తల మీద పెట్టిన నా భుజం మీద కావడి నీ భుజం మీద పెట్టిన నాదో మన కొడుకు నాగం వేయకు బిడ్డ నాగం వేయకు నాదయ్య నేను బతికినంతసేపు బతకను అందుకే అంటారు నాదా భర్త లేని ఆడదానికి బదనములు ఎక్కువ భార్య లేని మోగువానికి బాధలు ఎక్కువ గుళ్ళ దేవుడు ఉంటే గుడి శృంగారము బల్ల పిల్లలుంటే బడి శృంగారము ఇంటి లోపల ఇద్దరాలు మొగలుంటే ఇల్లు శృంగారం అయ్యా ఇద్దరు పిల్లలు తీసి ఓ బామా నా చేతుల పెట్టి ఓ బామా నువ్వు వెళ్ళిపోతావానే ఓ బాము బామా సీతాదేవి నేను మొదబాయి అన్ని ఉన్నానమ్మా నేను ఒక్క పని పోయి ఒక్క పని కట్టడు అన్ని నువ్వు 66 సార్లు గాలి వేసే ఆడదానివి నేను భూమి మీద బతుకుంది బామా ఈ పిల్లలకు మాడకు నూనె పెడతానా ఇడిసిన బట్టలు ఎండుతున్నా తానం చేపిస్తానా పాలు పట్టిస్తానా బామా తెలిసిన పెద్దలు ఏమన్నారు అడిగేనా ఏనంత మొగోడు ఏకుల గుళ్ళంత తల్లుంటే కొయ్యవై మొయ్యవై దత్తమై తప్పవై ఉపాసం ఉండి ఉప్పు నీళ్లు తాగి నడుము కొంగు చుట్టుకోని పిల్లలు దాదుకుంటారమ్మా
ఎత్తున్నాడు చెప్పు బాబా ఓ నాదో అచ్చిన ఎవరో తోటి నేను రాను నాందుకు నా భర్తని ఇస్తానని చెప్పు అన్నావు నాదా నా అంతకు నీ ప్రాణం పోయి నేను భూమి మీద ఉన్నట్టయితే నాదా నేను రండనై రాజ్యం ఏలాలనా ఉండనై ముంగిలు ఏలాలనా నాదా అందుకే అంటారు భర్త ఉన్నంతసేపే భార్య సుఖము భార్య ఉన్నంతసేపే భర్తకు సుఖమయ్యా నన్ను 7 ఏళ్ల పిల్లనాడు నా వయ్య తీసి అల్లుడా సిలకమైన రోజున బిడ్డ బయలమని నీ చేతుల రెడ్డి బొమ్మలకు పెళ్లి చేసినట్టు వేసి నన్ను తీసి నీ ఇంటికి వెళ్ళగొట్టినాడు నన్ను ఆడదంటే నాడు ఆడదంటే 3 వరుసలన్నది నీ గన్నం పెట్టంగా తల్లి లెక్క చూసినావు నీకెన్ను రాయంగా నన్ను చెల్లె లెక్క చూసినావు నన్ను పాపాన గడియసేపు నన్ను భార్య అంటే నమ్మిరావు నన్ను ఒక్కనాడు నాదా నన్ను దెబ్బ కొట్టబోతివి ఎంగిల నోట మాట నన్ను మాటలానపోతివి నాను ఇప్పుడు నా కళ్ళ ఉండడు నా అంతకు నీ సాగు కోరుతున్నావు నా అంతకు ఎవరి తోటి నువ్వు వదలంటాను ఏ ఆడదైన కోరుకునేది ఏంటిదంటే నేను ఎన్నెళ్ళు భూమి మీద బతుకున్నా నిండము తాగి సాగు సామానని కోరుకుంటది కానీ ముండ సాగు సామానని ఏ ఆడది కోరుకోలే అవ్వా నిండము తాగి సామంటే భర్త కళ్ళ ముంగడ బానే ప్రాణం పోతే ఆడదాని ఒంటి మీద 5వ తరము ధరించుతారు 5వ తరం అంటే నొష్టికి బొట్టు సిగల పువ్వులు మెడ లోపల మంగళం చేతుల గాజులు కాళ్ళకు మట్టెలు ఇవి 5వ తరము ధరించి పాడలోన వండబెట్టి పూల దండ మెడలోన ఎత్తరయ్యా పాడలోన వండబెట్టి 5వ తరాన్ని ధరించి నొష్టికి రూపాయి ఎలుపు బొట్టు